హలో ఆల్ డిసెంబర్ 31న 2024 ఇయర్కి ఇలా క్రాకర్స్తో బాయ్ బాయ్ అయితే చెప్పేశాం. తర్వాత మా కాలనీలో చాలా అయితే కల్చరల్ యాక్టివిటీస్ పెట్టారు. అందులో పిల్లలు వాళ్ళ డ్యాన్స్ యాక్టివిటీస్తో చాలామందిని సర్ప్రైజ్ అయితే చేశారు. మా చిన్నప్పుడైతే ఇలాంటి యాక్టివిటీస్ అయితే అసలు ఉండేవి కావు. ఈవినింగ్ అవ్వగానే షాప్కి వెళ్ళి గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కునే వాళ్ళము. అవి కొనుక్కున్న తర్వాత ఒక్కొక్క గ్రీటింగ్ కార్డ్ని ఎన్వలప్లో పెట్టేసి ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ పేర్లు రాసి దాని మీద హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా రాసేవాళ్ళం. ఇవన్నీ పెట్టేలోగా నైట్ 9 అయ్యేది. 9 అయిన తర్వాత మా ఇంటి పక్కన వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేవాళ్ళు అనమాట. ఏదైతే ఇయర్ వస్తుందో దానికి హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టేసి ఏదైతే ఇయర్ ఎండ్ అవుతుందో ఆ ఇయర్కి గుడ్ బై కూడా పెట్టేవాళ్ళు. దానికి మేము వెళ్ళేసి కలర్స్ అవి వేసేసి హెల్ప్ చేసేవాళ్ళం. మార్నింగ్ అవ్వగానే మా ఫ్రెండ్స్ అందరింటికి వెళ్ళేసి గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేసేవాళ్ళం అనమాట. వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేసి తిరిగి ఇంటికి వచ్చేవాళ్ళం. తర్వాత ఎవరు ఏ గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చారా అని చెక్ చేసుకునేవాళ్ళం. ఇలా మా న్యూ ఇయర్ అయితే అయ్యేది. మీది ఎలా ఉంటుందో కామెంట్